హ్యూమనిజం అనేది ఈవేళ బ్రాడెన్ అయింది, విశాలమైంది. అందుకే ఈవేళ ప్రపంచంలో హ్యూమనిస్టుల సంఖ్య అనేక దేశాల్లో పెరుగుతూ పోతుంది. యూరోప్లో అంటే సైంటిఫిక్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఈ దేశాల్లో దేవుడి మీద అనుమానాలు మొదలైనవి. ఈ బైడెన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకార టైంలో కూడా చెప్పాడు, నాన్ రిలీజియస్ పీపుల్ కూడా నాకు సహకరించారు కాబట్టి నేను గెలిచాను అన్నాడు. బ్రిటన్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీస్లో 45 మంది ఎథీస్టులు, హ్యూమనిస్టులు అని చెప్పుకుంటున్నారు. నేను ఎథీస్ట్ నేను ఒకవేళ మూమెంట్లో ఉండి చెప్పుకున్నాం అనుకో, రకరకాల ప్రశ్నలు వేసి నిన్ను సమాధానం లేనివాడిగా చేసి చూసావా మేము అడిగినాడికి చెప్పలేకపోయాడు, ఇంకా ఆయనే ఎథీస్ట్. అయ్యప్ప గురించి ఒక్క పురాణంలో కూడా లేదు. రీసెంట్ది ఆయన కల్పించబడ్డ దేవుడు. మతం అనేది ఏం చేస్తుందంటే మనిషికి ఊరటనిస్తుంది, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఊరటనిస్తుంది. మార్పు అనేది చాలా స్లోగా వస్తుంది ఇండియాలో. ఇలా రావడానికి కారణం ఏంటంటే బ్రాహ్మణీయ భావజాలం. ఈ దేశంలో కులాంతర వివాహాలని తీసుకొచ్చింది. ఏ కులం వాళ్ళైనా ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది నాస్తికులు. చిత్తే వాచి క్రియాయాంచ మహతాం ఏకరూపత అన్నారు. మనకి ఎక్కడ తేడా ఉంది, వాళ్ళకి మనకి భావాల్లో తేడా ఉంది. సో మన మధ్య ఉన్నది భావాల పోరాటమే తప్ప వ్యక్తుల మధ్య పోరాటం కాదు. చెప్పండి. ఎంతో అంటే నేటి సమాజానికి మనం నాస్తికులుగా అంటే అసలు నేటి సమాజానికి తగ్గట్టు ఒక డెఫినేషన్ మీరు ఇవ్వండి. అంటే నిజానికి అర్థాలు అనేటి ప్రతి సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. మీరు చెప్పారు ఇప్పుడు వేదాలు ఉన్నప్పుడు అలా ఉన్నారు నాస్తికులు అనేది, వేదాలను పరలోకాలను అన్న వాళ్ళని. ఇప్పుడు ఉపనిషత్తులు వచ్చినప్పుడు ఒక తీరుగా. ఇప్పుడు నేటి తరానికి అసలు నాస్తికులు అంటే ఏంటిది, నేటి తరానికి మీరిచ్చే నిర్వచనం ఏంటిది? ఇవన్నీ కూడా నాస్తిక, హేతువాద, ఈ పదాలన్నీ కూడా మనకి పూర్వకాలం నుంచి ఉన్నవే. మనుస్మృతిలో కూడా హేతువాదులని గురించి ఉంది. హేతు అనే పదం అక్కడ కూడా ఉంది. హైతికహ అన్నారు హేతువాదులని వాళ్ళు. సో ఈ పదాలు అయితే అక్కడి నుంచి వచ్చాయి. కానీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి నిర్వచనాలు, ఇప్పుడు మనం అనుకుంటున్న నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో అవి మోడర్న్, ఇప్పుడు వచ్చినటువంటి అన్నమాట. అంటే నాస్తికులు అంటే ఇప్పుడు ఏ అర్థంలో, ఇప్పుడు ప్రపంచం అంతటా మనం తీసుకున్నట్లయితే కొన్ని దేశాల్లో నాస్తిక సంఘాలు బలంగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో హేతువాద అనే పదం వ్యాప్తిలో బాగా బలంగా ఉంది. కొన్ని దేశాల్లో స్కెప్టిక్ అనే పదం అంటే సంశయవాదులు అనే పదం బలంగా ఉంది. కొన్ని దేశాల్లో హ్యూమనిస్టులు అనేది, హ్యూమనిజం అనే పదం బలంగా ఉంది. ఇట్లా డిఫరెంట్ పదాలు ఉన్నాయి మనకి. ఫ్రాన్స్లోకి వెళితే ఫ్రీ థింకర్ అనే పదం ఎక్కువగా వాడతారు. వీళ్ళందరూ డిఫరెంట్ పేర్లతో ఉన్నారు. వీటిల్లో చాలా పదాలు మనకు పూర్వం నుంచి మన ఇండియాలో కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు అమెరికాకి వెళితే మీరు అక్కడ హ్యూమనిస్టులు, ఎథీస్టులు బలంగా పనిచేస్తున్నారు. అమెరికన్ ఎథీస్ట్స్ అంటారు, ఒక సంఘం ఉంది అక్కడ. ఆ సంఘం బలంగా ఉంది. అమెరికన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ కూడా బలంగా ఉంది. తర్వాత మీరు ఆస్ట్రేలియాకి వెళ్తే అక్కడ స్కెప్టిక్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఇదే హేతువాదులే, కాకపోతే ఆ సంఘం అక్కడ ఎక్కువ బలంగా ఉంటుంది. నీకు యూరోప్లోకి వెళ్తే, ఇంగ్లాండు అంటే యూకేలోకి వెళ్తే హ్యూమనిస్టులు ఎక్కువ ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. అట్లాగే నార్వేలోకి వెళ్ళినా ఉన్నారు. అట్లా కొన్ని దేశాల్లో రేషనలిస్ట్ పేరుతో ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీటి మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా, అసలు వీటికి డెఫినేషన్స్ ఏంటి, వీటిల్లో ఈవేళ మనం ఈ పరిస్థితులకు తగ్గట్టుగా నాస్తికులు అంటే ఎవరు, హేతువాదులు అంటే ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలని కదా మీ ఉద్దేశం. సో నాస్తిక అనే పదం ఒకప్పుడు ఆ పరలోకం విమర్శించడం, లేకపోతే వేదాలను విమర్శించడం అని నాస్తికుడు అంటే ఉన్నప్పటికీ మోడర్న్ ఇప్పుడు వచ్చేసరికి చాలామంది పరలోకాలని లేదంటున్నారు, వేదాలని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా సంస్థలు ఉన్నాయి. కానీ మళ్ళీ వాళ్ళందరూ హిందువుల్లో భాగంగానే ఉన్నారు. ఇప్పుడు జైనులు ఉన్నారు, వాళ్ళు వేదాలను నమ్మలా కానీ పరలోకాన్ని నమ్మారు, పునర్జన్మలను నమ్మారు. బౌద్ధులు ఉన్నారు, వాళ్ళు వేదాలను నమ్మలేదు, ఆత్మల్ని నమ్మలేదు,
పరలోకాలని నమ్మలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇంక అనేక సంఘాలు, ఇప్పుడు పనిచేస్తున్న సంఘాలు కూడా చాలామందిలో ఈ తేడాలు ఉన్నాయి. వీళ్ళందరూ నాస్తికులే ఒకప్పుడు, కానీ ఇప్పుడు వాళ్ళని నాస్తికులు అంటలేదు. వాళ్ళందరినీ బౌద్ధుల్ని, జైనుల్ని నాస్తికులు అంటలేదు ఇప్పుడు. ఎందుకంటే కాలంతో పాటు వచ్చిన మార్పులు, ఆ సంఘాల్లో వచ్చిన మార్పులు కూడా కారణం. ఇప్పుడు ఎవరిని నాస్తికులు అంటున్నారంటే అది దేశాన్ని బట్టి మనకు ఉంటుంది. అమెరికాలో ఉన్న నాస్తికులు క్రిస్టియానిటీని విమర్శిస్తారు. తర్వాత క్రిస్టియన్ భావజాలాన్ని, అంటే బైబిల్ చెప్పే విషయాలని, వాటన్నిటిని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇండియాలో ఉన్న నాస్తికులు ఇండియాలో హిందూ భావజాలం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న భావజాలాన్ని ప్రమోట్ చేస్తారు. అంటే ప్రత్యామ్నాయం ఏముంది వాళ్ళకి అంటే సైన్స్ ఉంది. ఆ భావజాలానికి భిన్నంగా ఈవేళ మోడర్న్ సైన్స్ ఏదైతే చెప్తుందో వాటిని ప్రమోట్ చేస్తారు. వీళ్ళని ఇక్కడ మనం నాస్తికులు అంటాం. ఇంకా హేతువాదులు అంటే సైన్స్ని బేస్ చేసుకొని ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణంలో నుంచే ఒక కార్యం పుడుతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని. ఒక కారణం ఉంటుంది, ఆ కారణం ఇంకో దాన్ని కలిగిస్తుంది, అది మళ్ళీ ఇంకో కారణం అవుతుంది, అది ఇంకోటి కలిగిస్తుంది. ఉదాహరణకి నీకు ఆకలి అవుతుంది, అందుకే నువ్వు వెళ్ళి అన్నం తింటావు, లేకపోతే ఏదైనా పళ్ళు తింటావు. ఆకలి అవటం కారణం అయితే నువ్వు తినటం అనేది కార్యం. ఈ కార్యం ఇంకో దానికి కారణం అవుతుంది. నువ్వు తినటం వల్లనే నీకు శక్తి వస్తుంది. శక్తి రావడానికి కారణం ఏది? తినటం, ఆహారం, తిన్న ఆహారం. ఇది కారణమైంది, మళ్ళీ అది కార్యమైంది, అది మళ్ళీ ఇంకో దానికి కారణం అవుతుంది. సో ఈ కార్యకారణ సంబంధమే ప్రపంచం అంటారు హేతువాదులు. హేతు అంటే కాజ్, కారణము అని అర్థం. ఇది సైన్స్ డెవలప్ చేసింది దీన్ని. సైంటిస్టులు ఏంటంటే ప్రతిదానికి కారణాన్ని అన్వేషిస్తారు. ఇది ఇలా జరుగుతుందంటే ఎందుకు జరుగుతుంది, ఎందుకు అని క్వశ్చన్ వేస్తారు. దానికి ఆన్సర్ వచ్చిన దాకా వాళ్ళు పరిశోధన చేస్తారు. కాబట్టి కార్యాన్ని చూసి కారణాన్ని కనుక్కోవటానికి సైంటిస్టులు చేసే ప్రయత్నంలో నుంచే కార్యకారణ సంబంధం అనేటువంటిది వచ్చింది. అది హేతువాదంగా మారింది. ఈ సైన్స్ ఇంత డెవలప్ కాని రోజుల్లో కూడా సైన్స్ ఉంది. ఆ సైంటిస్టులు వాళ్ళు కూడా దాన్ని అట్లాగే హేతువాదంగానే చూశారు దాన్ని. అందువలన కార్యకారణ సంబంధాన్ని తెలియజేసే హేతువాదం. ఇక మూడోది ఉన్నది హ్యూమనిజం, మానవవాదం. ఇదేం చేస్తుందంటే నాస్తికవాదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, హేతువాదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ రెండిటితో కలిపి ఏం చేస్తుందంటే హ్యూమన్ లైఫ్ని గురించి ఆలోచిస్తుంది. అంటే మానవవాదం అంటారు దాన్ని. అందుకే హ్యూమన్ అంటే మనిషి, ఇజం అంటే వాదం, మానవవాదం అంటారు. ఇదేం చేస్తుంది అంటే దేవుడు, పరలోకాలు ఇట్లాంటి విషయాలు లేదా పురాణాలు, కథలు ఇచ్చినప్పుడు నాస్తికవాదులుగా ఉంటారు హ్యూమనిస్టులు. కార్యకారణాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు హేతువాదులుగా ఉంటారు. నీతి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నైతికవాదులుగా, మోరలిస్టులు అంటారు, ఎథిసిస్ట్ అంటారు. దానికి ఒక పదం అది ఎథిసిస్ట్. ఎథిక్స్ అంటే నైతిక విలువలు. ఆ ఎథిసిస్టులుగా ఉంటారు. కనుక ఏ సందర్భానికి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు పరిపూర్ణమైనటువంటి వాళ్ళు హేతువాదులు, మానవవాదులు అనేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే వీటన్నిటినీ జీవితానికి అప్లై చేస్తారు. అంటే మతం ఏ విధంగానైతే అన్ని రంగాల్లోకి ప్రవేశించి ఈ మత భావజాలాన్ని అన్నిటిలోకి దూరుస్తుందో, హ్యూమనిస్టులు ఏం చేస్తారంటే నాస్తికవాదాన్ని, హేతువాదాన్ని, నైతికవాదాన్ని వీటన్నిటినీ మానవ జీవితంలోకి అన్వయింపజేస్తారు. అందుకే మానవ హక్కుల గురించి మాట్లాడతారు, మానవ విలువల గురించి మాట్లాడతారు, శాస్త్రీయ దృక్పథం గురించి మాట్లాడతారు,
సమానత్వం గురించి మాట్లాడతారు, మహిళలకి పురుషులకి సమానత్వం ఉండాలనే దాని గురించి. తర్వాత ప్రకృతి గురించి మాట్లాడతారు. ఎందుకంటే ప్రకృతి లేనిదే మనిషి లేడు, జీవజాలం లేదు. ప్రకృతి దెబ్బతింటే మనిషి కూడా పోతాడు. కాబట్టి ప్రకృతి సమతుల్యతని కాపాడాలని మాట్లాడతారు. సో మానవవాదం అనేది వీటన్నిటినీ ఇంక్లూడ్ చేసుకున్నటువంటి ఒక వాదం. ఇది 18th సెంచరీ నుంచి బాగా డెవలప్ అయింది. 18th సెంచరీ నుంచి. అంతకుముందు కూడా ఉంది, కాకపోతే అంతకుముందున్న మానవవాదం అంతా కూడా కళలకే పరిమితం అయిపోయింది. క్రిస్టియన్స్ కూడా ఈ పదాన్ని వాడుకున్నారు చాలా కాలం. ఇప్పుడు క్రిస్టియన్ పోప్ ఉన్నాడు, ఆయన 14th సెంచరీలో ఉన్నటువంటి లియోనార్డో డావిన్సీ లాంటి మైఖేల్ యాంజిలో లాంటి చిత్రకారులు యేసుక్రీస్తు బొమ్మల్ని మొట్టమొదట గీసింది వాళ్ళే, డావిన్సీ అను మైఖేల్ యాంజిలో. ఆ రోజుల్లో ఇంకా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళు అంతకుముందు అసలు బొమ్మలు లేవు, వాళ్ళు గీశారు. గీసి ఆ రోములో ఉన్నటువంటి ఆ పోపు దగ్గర ఉన్నటువంటి బంగ్లాల్లో వాటిలన్నింటిలో పెట్టారు. ఇక పాపులర్ అయింది ప్రపంచం అంతటా కూడా. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ కళని హ్యూమనిస్ట్ కళ అన్నారు. అంటే దైవ భావనకి మానవ ఆకృతుల్ని ఇచ్చారు కదా, ఆకారాలని ఇచ్చారు కదా బొమ్మల ద్వారా, దాన్ని హ్యూమనిస్ట్ అన్నారు, హ్యూమనిస్ట్ ఆర్ట్స్ అన్నారు వాటిని. ఇది మనకి ఒక 300-400 సంవత్సరాలు ఈ భావం, ఈ కాన్సెప్ట్ ఉంది. కానీ 17th సెంచరీ దగ్గర నుంచి, అంటే 1600 సంవత్సరం తర్వాత నుంచి ఇది దూరం అయిపోవటం మొదలుపెట్టింది. ఈ కాన్సెప్ట్కి హ్యూమనిజం దూరం అయింది. ఎందుకంటే యూరోప్లో ఎడింబరో యూనివర్సిటీ ఉంది, ఇప్పటికి కూడా ఉంది, అది నడుస్తూనే ఉంది. యూకేలో స్కాట్లాండ్లో ఉంటుంది అది, ఎడింబరో యూనివర్సిటీ. అది ఒకప్పుడు ఈవేళ ఆక్స్ఫర్డ్, మన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ అనుకుంటున్నాం, పెద్ద యూనివర్సిటీస్ అనుకుంటున్నాం కదా, వాటికంటే దీనికి ఎక్కువ వెయిట్ ఉండేది అప్పట్లో 16th సెంచరీలో. ఎందుకు ఉండేదంటే మంచి ఇంటెలెక్చువల్స్ అక్కడ ఉండేవాళ్ళు. అందులో డేవిడ్ హ్యూమ్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన హ్యూమనిజాన్ని డిఫరెంట్గా నిర్వచించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి హ్యూమనిజం మతం నుంచి దూరం అవటం మొదలుపెట్టింది. సో హ్యూమనిజం అంటే మనిషికి సంబంధించిన అన్ని విషయాల్లో మతంతో సంబంధం లేనటువంటి నిర్వచనాలని, మతంతో సంబంధం లేని జీవితాన్ని చెప్పేది అనేది వచ్చింది అక్కడి నుంచి. డేవిడ్ హ్యూమ్ అనేది ఎందుకు పెట్టుకున్నట్టు హ్యూమనిస్ట్ అని చెప్పుకోవటానికి ఆయన. సో అక్కడి నుంచి వచ్చింది. ఆ రెనైజాన్స్ మూమెంట్ అనేటువంటిది కూడా మీకు ఆ రోజుల్లో వచ్చింది. ఆ రెనైజాన్స్ మూమెంట్ హ్యూమనిస్ట్ మూమెంట్, మతం మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తుల నుంచి వచ్చిన మూమెంట్ అది. అది ఒక సపరేట్ క్లాస్, అది సబ్జెక్ట్. ఆ తర్వాత ఫ్రెంచ్ విప్లవం వచ్చింది, దానిలో నుంచే ఫ్రాన్స్లో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. అది ఒక రకంగా చూస్తే ఎథీస్ట్ విప్లవం, అది ఫ్రెంచ్ విప్లవం. ఇట్లా మనం చరిత్రలో చాలా చెప్పుకోవచ్చు. కాబట్టి హ్యూమనిజం అనేది మోడర్న్గా పాపులర్ అయినటువంటి, వరల్డ్ వైడ్గా పాపులర్ అయినటువంటి సిద్ధాంతం. ఎందుకంటే వాటికి ఉన్న పరిధులు, ఇప్పుడు నాస్తికత్వానికి, హేతువాదానికి, ఇంకో సంశయవాదానికి, నైతికవాదానికి, వీటన్నిటికీ వాటి పరిధులు వాటికి ఉన్నాయి. ఈ అన్నిటిని కలిపి మనంతా ఒకటే, మనమందరం మానవ జీవితాన్ని గురించి ఆలోచించే వాళ్ళమే, మనమంతా కూడా మతానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనలు చేసేవాళ్ళమే. కాబట్టి మనందరం కలవాల్సింది, కలిసి చేయాల్సిందే ఇది అని హ్యూమనిజం అన్నిటినీ కలిపేసింది. సో హ్యూమనిజం అనేది ఇవాళ బ్రాడెన్ అయింది, విశాలమైంది. అందుకే ఇవాళ ప్రపంచంలో హ్యూమనిస్టుల సంఖ్య అనేక దేశాల్లో పెరుగుతూ పోతుంది. 2001 దగ్గర నుంచి, కరెక్ట్ చెప్తున్నా, 2001 దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా హ్యూమనిజం పెరుగుతూ వెళ్తుంది. ఎందుకు 2001? ఎందుకు అక్కడ మనకి ఒక ఇదయింది, అక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ అయింది, స్టార్టింగ్ పాయింట్ అయింది అంటే 2000 సంవత్సరంలో
మనకి అమెరికాలో జీన్ మ్యాపింగ్ అనేది వచ్చింది. జీన్ మ్యాపింగ్ అంటే మనిషిలో ఉన్నటువంటి జీన్స్ని మ్యాప్ చేయటం, జినోమ్ థెరపీ, జెనెటిక్స్ అంటున్నాం ఇప్పుడు మనము. అదిగో ఎక్కడి నుంచి వచ్చినాయి. అమెరికాలో ఉన్న సైంటిస్టులు జీన్స్లో ఏముంది అనే విషయాన్ని కూడా కనుక్కున్నారు. అది కనుక్కున్న తర్వాత అదొక పెద్ద విప్లవం. అది కనుక్కున్న తర్వాత మొత్తం సైన్స్లో డార్విన్ పరిణామవాదాన్ని కనుక్కున్నప్పుడు ఎంత సంచలనం వచ్చిందో అప్పుడు కూడా అంత వచ్చింది. దాంతో మనందరం కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు మన జీన్స్ని తెచ్చుకుంటున్నాము. మనకి పూర్వకాలంలో మనం మొదట మనకి జీన్స్ని ఇచ్చినటువంటి మనుషులు ఇట్లున్నారు. మనం జంతువుల నుంచి వచ్చాము, జంతువులు ఏకకణ జీవుల నుంచి వచ్చాయి. ఇవన్నీ ఆ జీన్స్ ఇప్పటికీ కూడా వాటి చరిత్ర నిలబెడుతున్నాయి. నీలో ఉన్నటువంటి ఒక్క జీన్ నేను తీసి దాన్ని మ్యాప్గా తయారు చేస్తే నీకు పూర్వం అసలు నువ్వు నీ యొక్క పుట్టుక ఎక్కడి నుంచి మొదలైంది, నీ జాతి, నీ తరం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పుద్ది. అది ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి నీ జీన్ ఉందనేది కూడా చెప్పుద్ది. అది వచ్చింది. ఇక అక్కడి నుంచి యూరోప్లో అంటే సైంటిఫిక్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఈ దేశాల్లో దేవుడి మీద అనుమానాలు మొదలైనవి బాగా. ఇన్నాళ్ళు దేవుడు పుట్టించాడని మనం నమ్ముతున్నాం, కానీ ఈ పరిణామం గురించి ఎక్కడ బైబిల్లో లేదే, ఇస్లాంలో లేదే, ఎక్కడ లేదే. కాబట్టి ఇది 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 ప్రూవ్ అయింది. పైగా నీ దేశంలో చేసిన ప్రూవ్ అవుద్ది, ఈ దేశంలో చేసిన ప్రూవ్ అవుద్ది. అది సైన్స్ కదా, అది ప్రూవ్ అవుతుంది. మరి నీ మతం చెప్పింది ఒకటి, ఆ మతం చెప్పింది ఒకటి, ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంది అనే ఆలోచనలు వచ్చి ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా మేధావి వర్గంలో ఈ థాట్స్ పెరిగి అక్కడ మాకు మతం అక్కర్లేదు అనే నిర్ణయానికి వచ్చారు జనం. 2001లో జనాభా లెక్కలు జరిగినాయి చాలా దేశాల్లో, మనకు కూడా మన దేశంలో కూడా జరిగింది. అప్పుడు మాకు మతం లేదు అని ప్రకటించుకోవటం మొదలైంది చాలామంది. అక్కడి నుంచి మీరు స్టడీ చేస్తే, ఇంటర్నెట్ ద్వారా మీరు చూడండి, స్టడీ చేస్తే చాలా దేశాల్లో ఈ నాస్తికుల సంఖ్య పెరగటం మొదలుపెట్టింది. అది 2001లో కేవలం 5% ఉంది అమెరికాలో నాస్తికుల సంఖ్య. 2001లో ఇప్పుడు 38%కి వెళ్ళింది. వాళ్ళు ఈవేళ అమెరికా ప్రెసిడెంట్ని ఎవరిని చేయాలనేది నిర్ణయిస్తున్నారు. 38% కేవలం. అది ఇక వాళ్ళు మాయలు మంత్రాలు చేస్తే, అంటే మోడీలాగా ఏమన్నా చేస్తే తప్ప అక్కడ మొన్న అది బైడెన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకార టైంలో కూడా చెప్పాడు, నాన్ రిలీజియస్ పీపుల్ కూడా నాకు సహకరించారు కాబట్టి నేను గెలిచాను అన్నాడే. అది అట్లాగే అంతకుముందు ఒబామా గెలిచినప్పుడు కూడా ఆయన కూడా చెప్పాడు ఆ మాట. అది సో అమెరికా సంగతి అది. ఆస్ట్రేలియాలో కూడా 36% ఇవాళ ఎథీస్టులు. న్యూజిలాండ్లో 38% ఎథీస్టులు ఉన్నారు. అంటే సార్ ఇది ఇప్పుడు ఇండియాలో ఈ ఎథిస్టులు నాస్తికులు పెరగకపోవడానికి కారణం ఏంటి? అది కూడా చెప్తాను, అది కూడా వస్తున్నాను. అంటే ఈ సంఖ్య మీకు తెలియాలని. బ్రిటన్లో 52% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఎథీస్ట్స్. 52, సగం కన్నా ఎక్కువ జనాభాలో. ఇంకా చెప్పాలంటే ఈవేళ బ్రిటన్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీస్లో 45 మంది ఎథీస్టులు, హ్యూమనిస్టులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. 45 మంది ఎంపీలు ఉన్నారు. వరల్డ్ రికార్డ్ ఇది. ఏ పార్లమెంట్లో కానీ ఇంతమంది లేరు, బ్రిటన్లో ఉన్నారు. ఈవేళ బ్రిటన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి కూడా హ్యూమనిస్టే. అది ఆయన గెలిచాడు కదా, ఆయన కూడా హ్యూమనిస్ట్. మన ఇండియా కూడా వచ్చాడు మన మోడీని కలవటానికి. ఒక హేతువాది, ఒక మతవాది. నార్వే లాంటి దేశాల్లో అయితే 120,000 మంది వాళ్ళ మెంబర్షిప్. ఏది హ్యూమనిస్టుల మెంబర్షిప్ 120,000
1000 మెంబర్షిప్ ఉంది. వరల్డ్లో నంబర్ 1 మెంబర్షిప్ ఉన్నది. ఆ దేశ జనాభాయే 10 lakhs ఉండదు. చిన్నదే. వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే నార్వేని పరిపాలిస్తున్నటువంటి కింగ్, ఇప్పటికీ కింగ్ అక్కడ రాష్ట్రపతి లాగా, ఆయన వచ్చి దాన్ని ఓపెన్ చేస్తాడు, ఆ మీటింగ్ని ప్రారంభిస్తాడు. అంటే ఎంత స్థాయికి వెళ్ళారో చూడండి. యూరప్లో చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. బెల్జియం తీసుకున్నా, ఫ్రాన్స్ తీసుకున్నా, చాలా దేశాలు తీసుకున్న ఇదే పరిస్థితి ఉంది. అంటే అక్కడ సైన్స్ డెవలప్మెంట్ ద్వారా, సైన్స్ మీద బేస్ అయ్యి అక్కడ అందరూ కూడా మతాన్ని వదిలేస్తున్నారు. మతాన్ని వదిలేసి పోస్ట్ రిలీజియస్ సొసైటీకి వెళ్తున్నారు. అంటే మత అనంతర సమాజంలోకి వెళ్తున్నారు, మతం లేని సమాజంలోకి వెళ్తున్నారు అక్కడ జనం. సో ఇండియాలో ఎందుకు ఇలా ఉంది, ఆ పరిస్థితి ఎందుకు లేదు అని కదా అని అడుగుతుంది. ఇండియాలో ఎందుకు లేదంటే ఇక్కడ ప్రధాన కారణం బ్రాహ్మణిజం. దీనికి ఒకే మాటలో చెప్పుకోవాలంటే, ఇక్కడ హేతువాదులుగా, నాస్తికులుగా ఉన్న వాళ్ళను కూడా బలహీనపరిచి, వాళ్ళని కూడా తప్పులు చేసేవాళ్ళలాగా లేదా తప్పుడు మాటలు చెప్పేవాళ్ళలాగా మార్చి, వాళ్ళని అవమానపరిచి ముందుకెళ్ళనీయకుండా చేసే లక్షణం దీనికి ఉంది. సపోజ్ ఎవరిని ఇంట్లో, మీ ఇళ్లలోనే ఒక మెంబర్ ఉన్నాడు అనుకోండి, కొత్తగా బయట నిలిచి చెప్పే మాటలు వినో, లేకపోతే ఇంకోళ్ళు చెప్పే మాటలు వినో, దేవుడు అంటారు ఏంది ఇంట్లో, దేవుడిది ఏం లేదు అన్నాడు అనుకోండి, దేవుడు లేదు ఏం లేదు, ఆ పూజలు చేయకండి వేస్ట్ అన్నాడు అనుకోండి, అతన్ని ఏదో ఒక రకంగా తప్పులు చేయించో, లేకపోతే అతని మీద నిందలు వేయించో, అతన్ని అవమానపరిచో, అతన్ని వెనక్కి లాగేయటానికి ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అందరూ, ఆ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ చేస్తారు. అలా వెనక్కి లాగే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా మనకి ఎందుకులే నలుగురు నడిచే దారిని నడుద్దాం అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఇది ఎక్కువ ఉంది. పైగా నువ్వు ఎథీస్ట్గా, నేను ఎథీస్ట్ నువ్వు ఒకవేళ మూమెంట్లో ఉండి చెప్పుకున్నావు అనుకో, రకరకాల ప్రశ్నలు వేసి నిన్ను సమాధానం లేనివాడిగా చేసి చూసావా మేము అడిగినడికి చెప్పలేకపోయాడు, ఇంకా ఆయనే ఎథీస్ట్ అనేలా చేస్తారు. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే కార్యకర్తల్లో ఈ భావజాలం పట్ల లోతైనటువంటి అవగాహన లేకపోవటం. అది లోతైన అవగాహన ఉండాలి. ఎవరు ఏ రకంగా అన్నా కానీ దానికి కౌంటర్ ఇవ్వగలిగినటువంటి ఆ మేధస్సుకు సంబంధించిన బలం ఉండాలి మనకి. అది మనం చేయలేకపోతున్నాం. దానివల్ల మనకి ఇక్కడ ఎదురు దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయి. సపోజ్ మొన్న బైర్ నరేష్కి అయ్యప్ప విషయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా, దానిలో చాలామంది ఆయన చేసింది, ఆయన అన్నది తప్పు కాదు ఆయన అన్నారు, కానీ ఆయన అన్నది ఎందుకు తప్పు కాదో చెప్పిన వాళ్ళు లేరు. సో ఆయన లాంగ్వేజ్ ఓకే అభ్యంతరకరం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన చెప్పింది ఎందుకు తప్పు కాదో చెప్పిన వాళ్ళు లేరు. స్వేచ్ఛ జేఏసీ పెట్టారు అప్పుడు మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బైర్ నరేష్ ఉదంతం జరిగినప్పుడే. నేను వెళ్ళా, అందరూ మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. మన అద్దంకి దయాకర్ దగ్గర నుంచి చాలామంది వచ్చి మాట్లాడారు. నేను ఒకటే చెప్పా, ఇక్కడ ఎవరైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నా, హిందూ ఉన్నా, వాళ్ళకి నేను ఒక సవాల్ విసురుతున్నా. ఎప్పుడైనా నన్ను అడగచ్చు, నా ముందుకు రావచ్చు. అదేంటంటే బైర్ నరేష్ చెప్పిన అయ్యప్ప పుట్టుక గురించి మీరు అభ్యంతరం చెప్తున్నారు కదా, సరే బైర్ నరేష్ పక్కన పెట్టండి, మీరు చెప్పండి అయ్యప్ప ఎలా పుట్టాడు. నేను ఇదే క్వశ్చన్ వేసాను. సరే అయ్యప్ప గురించి ఏ పురాణంలో ఉంది చెప్పండి. నేను ఇది సవాల్ విసురుతున్నా, ఎవరైనా వచ్చి నాకు చెప్పచ్చు అని. ఎవడు మాట్లాడ్డావు? ఎందుకంటే అయ్యప్ప గురించి ఒక్క పురాణంలో కూడా లేదు. రీసెంట్ది, ఆయన కల్పించబడ్డ దేవుడు. అంటే మీ అవగాహన కోసం చెప్తాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ అవగాహన నేను ఎందుకు అనగలిగాను ఈ మాట, నాకు తెలుసు కాబట్టి. నాకు తెలుసు కాబట్టి ఎక్కడ అది లేదని ఎందుకు చెప్పగలిగానంటే ఆ నాలెడ్జ్ అంతా ఉంది కాబట్టి. ఇదంతా అందరికీ రావాలంటున్నాను నేను.
అది అందుకే నేను ఎన్ని సభల్లో మాట్లాడినా, ఎన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో మాట్లాడినా క్వశ్చన్ చేసేవాడు రాడు నా దగ్గరికి. నేను రమ్మని ఆహ్వానిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో మా వాళ్ళు మీటింగులు పెడుతుంటే ఈ ఊళ్ళు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పిలవండి, పిల్లని కూర్చోబెట్టండి అంటుంటాను నేను. ఎందుకంటే చాలామందికి తెలియవు విషయాలు. వాళ్ళకి పై వాళ్ళు ఏది చెబితే అది బుర్ర ఊపడం, చెబుతుంది తల తిప్పడం తప్ప, అలాగే సార్ అంటాం తప్ప బుర్రలో ఆలోచన ఉండదు వాళ్ళకి. అందుకే నేను రమ్మని చెప్తుంటా వాళ్ళని. అదనమాట. ఒకసారి కమాన్పూర్లో ఓ పెళ్లి జరిగింది, మా కార్యకర్త వాళ్ళ అమ్మాయిది. కమాన్పూర్ తెలుసుగా మీ అందరికీ, పెద్దపల్లి దగ్గరలో జిల్లాలో. జరుగుతుంటే ఆ పెళ్లి చేస్తూ నేను పెళ్ళి అనేటువంటిది మంత్రాలతో మహిమలతో ఉంటుంది అనుకుంటారు. అక్షంతలు చల్లితే వాళ్ళకి పవిత్రులు అవుతారని చెప్పి అనుకుంటారు. ఇదంతా కూడా ఉంది. అసలు పెళ్లి మంత్రాల్లో చాలా మంత్రాలు మనం ఈనాడు వినలేము, వాటి అర్థాలు తెలిస్తే అని నేను చెప్తుంటే వెంటనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేచారు. పెళ్లిలో లేచారు. వీడియోలు ఉన్నాయి మా దగ్గర ఇప్పటికి. లేచి అది నువ్వు చెప్పే మంత్రాలకి ఆ అర్థం అట్లా చెప్తున్నావు కదా, ఆ మంత్రాలు నీకు వచ్చా అని అడిగారు. వచ్చు కాబట్టి చెప్తున్నాను. మీ ఊళ్ళో ఎవరైనా పెళ్లి చేసే పూజారులు ఉంటే లేదా పురోహితులు ఉంటే ఇక్కడికి తీసుకురండి, నేను వాటిని చదువుతా, అవి తప్పేమో చెప్పమానండి, వాటి అర్థం నేను చెప్తా, మీ పురోహితుడిని చెప్పమానండి. ఇదే సవాల్ అని చెప్పాను. కామ్ అయిపోయారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? స్టడీ చేయటం వల్ల వచ్చింది. మనం మాట్లాడే ముందు ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి. అది లేకుండా మాట్లాడేమనుకో అవతలడు క్వశ్చన్ చేస్తే దొరికిపోతాం, వాడు మనకు ఆన్సర్ ఇవ్వలేము మనం వాడికి. అది రావాలంటే ఎక్కువగా స్టడీ చేయాలి, నేర్చుకోవాలి. అందువలన ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను అందరికీ చెప్తాను, మనం కార్యకర్తలంగా ఉండాలనుకుంటున్నప్పుడు 10 మందికి చెప్పటం ఒక్కటే కాదు, 10 మంది నుంచి నేర్చుకునే తత్వం కూడా మీలో ఉండాలి. ఒక్కటే చెప్పటం ఒకటే కాదు, నేర్చుకునేది. ఆ నేర్చుకునే తత్వం లేనివాడు కార్యకర్తగా ముందుకెళ్ళలేడు. సో ఇది మాత్రం గుర్తుంచుకోమని చెప్తాను నేను ఇప్పుడేను. సో ఇది ఏ సంఘంలో పనిచేస్తున్నా సరే నువ్వు ఏ పేరైనా పెట్టుకొని పనిచేయి. నేను అదే చెప్తా, మన సారేకైనా ఈయనకైనా నరేష్కైనా నువ్వు ఏ పేరైనా పెట్టుకో, కానీ జనాన్ని ఎడ్యుకేట్ చేసే విధంగా మనం తయారవ్వాలి. ముందు మనం అవ్వాలి, అంతేగాని వాళ్ళ చేత అనిపించుకునే పరిస్థితిలోకి ఉండకూడదు. ఉంటే మనం డెవలప్ కాలేం. అది ఆ విధంగా చెప్తుంటా అన్నమాట. నాస్తికులు అనే దాని చెప్పుకోవటం మీద చాలా బాధ్యత ఉంది మనకి. అది చెప్పుకోవటం గొప్పేం కాదు. అది నిజానికి అవతల వాడు తిట్టడానికి ఉపయోగించుకుంటాడు ఈ పదాన్ని, మనల్ని అన్పాపులర్ చేయడానికి ఉపయోగించుకుంటాడు. దానికి ఉన్న విలువ ఇది అని చెప్పగలగాలి మనం, దానికి ఎగ్జాంపుల్గా మనం నిలవగలగాలి. అప్పుడు ఆ పదానికి విలువ వస్తుంది. ఎగ్జాంపుల్గా నిలవగలగాలంటే దేవుడు లేడంటే సరిపోదు, దయ్యాలు లేవంటే సరిపోదు. మరి ఆ పూజలు తప్పు, ఈ పండగలు తప్పు అంటే సరిపోదు. ప్రత్యామ్నాయం ఏమిటి, వాటికి ఆల్టర్నేటివ్ ఏంటి? దేవుడు లేడంటున్నావు, ఓకే, దేవుడు లేకపోతే నేనేం చేయాలి ఇప్పుడు, నా సమస్యలకి జవాబు ఏంటి అని అడుగుతారు. వాటికి జవాబు చెప్పాలి. మతం అనేది ఏం చేస్తుందంటే మనిషికి ఊరటనిస్తుంది, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఊరటనిస్తుంది. ఇంట్లో పిల్లలకి జబ్బు చేసింది, ఆసుపత్రికి పోయి చూపించుకునే డబ్బులు లేవు, పేదరికం, దేవుడా కాపాడు దేవుడా అని మొక్కుకుంటారు. ఆ ఊరటనిస్తుంది మతం. అదే పరిస్థితుల్లో ఆ పర్సన్కే నాస్తికత్వం తెలిసిందనుకో, ఇది దేవుని నమ్ముకుంటే జరిగేది కాదు, మనం వెంటనే దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా చేయాలి. కాబట్టి హాస్పిటల్లో డాక్టర్స్ వెళ్ళాలి, చేయించుకోవాలి. డబ్బులు లేకపోయినా ఏ రకంగానైనా ఎవరి దగ్గరైనా తీసుకొనైనా వెళ్ళి
చేయించుకోవాలి అనే స్పృహ వస్తుంది. ఇది అంటే నాస్తికత్వం ఈ విధంగా ధైర్యాన్ని ఇవ్వాలి. కాబట్టి ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమాలు మనం చేపట్టాలి జనంలో. అబ్బాయి వాస్తవ పరిస్థితి ఇది, వాస్తవంగా మార్గం ఇది, మీకు అది కాదు, దానిలో ఉన్నంతకాలం మీరు అట్లాగే ఉంటారు. నాకొక ఈ కాలనీలోనే ఒక మిత్రుడు ఉన్నాడు, అయ్యప్ప భక్తుడు, మాలేస్తుంటాడు. అతను ఆటో డ్రైవరు. నేను ఒకరోజు అడిగాను అనమాట, సరే బాయ్ మాలేస్తున్నావు బాగానే ఉంది, నీకెంత ఖర్చు అవుద్ది అయ్యప్ప గుడికి వెళ్ళి వస్తే అని ఒకసారి ఇంటర్వ్యూ చేశాను ఆయన ఒక 5 నిమిషాలు. అంటే చెప్పాడు, సార్ నాకు సంవత్సరానికి ఒక 50-60 వేలు మిగులుతాయి సార్ ఆటో మీద అన్నాడు. సరే 50-60 వేలు ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే పిల్లల్ని చదివించుకుంటున్నా, ఇంట్లో సరిపోతుందా అంటే సరిపోతుంది అన్నాడు. నువ్వు మరి ఇల్లు ఎందుకు కొనుక్కోలేదు ఇంతవరకు? ఇల్లు ఎక్కడ, నీకు ఉండటానికి ఇల్లు లేదు కదా, ఎక్కడో కాలనీలో ఉంటావు, స్లమ్ ఏరియాలో ఉంటావు, ఎందుకు మంచి ఏరియాలో ఎందుకు ఉండలేదు అంటే, ఏం చేస్తాను సార్, నన్ను ఇట్లా పుట్టించాడు దేవుడు, నేనేం చేయగలను అన్నాడు. నువ్వు ప్రతి సంవత్సరం ఏమైనా పూజలు చేస్తావా, గుళ్ళకి వెళ్తావా అన్న. చెప్పాడు, మాలేస్తానండి అన్నాడు. ఎంత ఖర్చు అవుద్ది మాలేస్తే అంటే 40,000 నుంచి 50,000 దాకా అవుద్ది అన్నాడు. నీకు వస్తుంది ఎంత, నువ్వు ఖర్చు పెడుతుంది ఎంత? పోనీ ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు? 4 ఏళ్ల నుంచి వెళ్తున్నావు. ఈ 4 ఏళ్ల నుంచి మరి నీ అయ్యప్ప వల్ల నీకు కలిగిన మేలు ఏమిటి? ఏం వచ్చింది నీకు మేలు? ఏమన్నా లాభం ఉందా? నీ పిల్లలకి చదువు ఏమన్నా ఇంతకన్నా బాగా బెటర్గా ఉందా? నీ కుటుంబంలో ఆరోగ్యాలు అందరికీ బాగున్నాయా? నీకు కూడా బాగున్నాయి అంటే లేదు, హాస్పిటలైజ్ అవుతున్నాము. ఆవిడకి కూడా మొన్న అపెండిసైటిస్ వస్తే ఆపరేషన్ చేయించాను. మరి ఏంటి ఇంకా నువ్వు పూజ చేస్తున్నందుకు నువ్వు పొందుతున్న ఫలితం ఏంటి అని అడిగాను. అడిగితే అప్పుడు చెప్పలేకపోయాడు. చూడు, ఆలోచించుకోయ్యా, చేసే ప్రతి పనికి ఒక ఉపయోగం ఉండాలి. నువ్వు ఆటో నన్ను తీసుకెళ్తున్నావంటే నీకు ఒక ఉపయోగం ఉంది, డబ్బులు వస్తాయి నీకు. నాకు ఒక ఉపయోగం ఉంది, నేను వెళ్ళాల్సిన దానికి తొందరగా వెళ్తాను నీ ఆటోలో. ఎవరైనా ఈ ఉపయోగాలు ఆలోచించుకునే కదా చేస్తాము. ఏ పని చేసినా అంతే. పిల్లల్ని చదివిస్తున్నావు, ఉపయోగం ఏంటి? వాళ్ళు చదువుకొని రేపు నీకన్నా బాగా బతకాలని నువ్వు కోరుకుంటున్నావు. అది కాబట్టి ఉపయోగం లేకుండా ఎవ్వరూ పని చెయ్యరు, ఏ పని చెయ్యరు. నువ్వు ఇది కూడా ఆలోచించు. 50,000 40,000 అయ్యప్పకి పెడుతున్నావు కదా, దానివల్ల ఉపయోగం ఎంత ఉంది అనేది ఒకసారి ఆలోచించుకో. ఉపయోగం ఉంది అనిపిస్తే అదేంటో నాకు కూడా చెప్పు, నేను కూడా చేస్తా పని. లేదు అన్నప్పుడు దాన్ని ఎందుకు పట్టుకుంటావు నువ్వు? ఇంకా నీకు ఉపయోగం లేదు కదా. నేను ప్రయాణం చేస్తున్నాను ఈ ఆటోలో, నేను డబ్బులు ఇవ్వనని తెలిసాక నన్ను తీసుకెళ్ళవు కదా నువ్వు. కాబట్టి ఉపయోగం ఉందనే చేస్తాము. అది ఉపయోగం ఏంటో ఆలోచించుకో. దాన్ని బట్టి నువ్వు నెక్స్ట్ మాల వేయాలా లేదా అనేది కూడా చూసుకో. నువ్వు కొంచెం కొత్త రకంగా ఆలోచించడం కూడా నేర్చుకో అని చెప్పాను. నెక్స్ట్ ఇయర్ మాలేయాల. ఇంకా అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇట్లా మనం ఏదో నాస్తికులు అనే హేతువాదులు ఆ పదాలు వాడకూడదు అసలు. అవి మనల్ని ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకుంటున్నాం. అవి ఇతరులతో మాట్లాడేటప్పుడు అంటే అవతల వాడికి ఈ నాస్తిక హేతువాదాల స్పృహ లేనప్పుడు, ఆ పదాలంటే ఏమిటో కూడా తెలియనప్పుడు మనం ఇట్లాగే మాట్లాడాలి. వాడికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడాలి. అది ఆ రకంగా చేయగలిగితేనే కొంచెం మార్పు వస్తుంది. కొంతమంది అది విన్నా కూడా మారరు. ఎందుకంటే ఇంట్లో పోగానే మళ్ళీ వాళ్ళ ఆవిడ మొదలు పెడుతుంది, ఆ పూజలు మొదలు పెడుతుంది, ఈసారి ఇంకా గట్టిగా మొక్కు, గట్టిగా భజనలు చేయి అంటది. ఇవన్నీ ఉంటాయి కనుక అవన్నీ ఉంటాయి. అవి కాదు అంటే అంత తొందరగా మారతారని కాదు. కాకపోతే కొంచెం ఏమాత్రమైనా నిజమే సార్ చెప్పింది ఏదో మంచిగానే ఉంది అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లా మార్పు అనేది చాలా స్లోగా వస్తుంది ఇండియాలో. ఇలా రావడానికి కారణం ఏంటంటే బ్రాహ్మణీయ భావజాలం అలుముకున్న సమాజంలో ఉన్నాం మనం. ఫుల్గా తుఫాను మేఘంలాగా ఆవరించింది ఈ బ్రాహ్మణీయ భావజాలం. దాంట్లో ఉన్నాం మనం. ఏదో ఒక చిన్న గొడుగు వేసుకొని ఉన్నాం.
అంతే. మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా వర్షం పడకుండా బిల్డింగుల్లో ఉంటున్నారు. మనకు అవి లేవు, ఒక గొడుగు వేసుకొని ఉన్నాం. సార్ ఇంతకుముందు చాలా విషయాలు, నాస్తికత్వం, హేతువాదం, ఈవెన్ హ్యూమనిజం, అసలు హ్యూమనిజం అనేది బ్రాడ్ కాన్సెప్ట్, ఇందులో ఇవన్నీ ఉంటాయి అని చెప్పుకుంటూ అసలు ప్రపంచ దేశాలలో నాస్తికత్వం అయినా హ్యూమనిజం అయినా ఎంతమంది ఉన్నారో మనకు వివరిస్తూ చాలా విషయాలను లోతుగా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అన్ని విషయాలను తెలుసుకున్నాం, ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలను. అసలు భారతదేశంలో ఎలా ఉంది, అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలా చెయ్యాలి అనే దాని మీద సార్కి ఇది చివరి క్వశ్చన్, చివరి ప్రశ్న. కానీ ఇంకా చాలా సందర్భాలలో సార్ దగ్గరికి వచ్చి క్లాసులు తీసుకొని మాట్లాడుకుందాం కూడా. సార్ మనకు సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే యూత్ మీటింగ్స్, యూత్ క్లాసులు పెట్టుకుంటామో మీరు ఖచ్చితంగా అందరు రావాలి. సార్ దగ్గర ఉన్న జ్ఞానాన్ని, మెలకువలను, అసలు ఎలా ఉండాలనేటి ప్రతి దాని మీద ప్రతి ఒక్క క్లాస్ పెట్టుకుందాం. సార్ ఇంతకుముందు ఒక క్వశ్చన్ డిస్కషన్ చేస్తే దాని మీద 6 ఒక్కొక్కటి తీశారు. ఈ 6 రోజులు పడతాయి అని మాకు చెప్పడం జరిగింది. అంత డీప్గా మనం తెలుసుకోవాలి. కాబట్టి మేము చివరి ప్రశ్నగా, అసలు ఈ భారతదేశంలో హేతువాద సంఘాలైనా కానీ, హ్యూమనిజం, మానవవాద సంఘాలు కానీ, నాస్తిక సంఘాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది ఈ సమాజానికి అనే దాని మీద సార్ మాట్లాడడం. మనవి సాంఘిక సాంస్కృతిక సంస్థలు అంటారు వీటిని, రాజకీయ సంస్థలు కాదు ఇవి. కాబట్టి వీటికి దాము అన్నారు. అన్నప్పుడు పెరియార్ తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడంటే ఆయన చెప్పిన కారణం ఏంటంటే, పొలిటికల్ పార్టీగా మారిస్తే మనం రాజీలు పడాల్సి వస్తుంది, ఓట్లు కావాలి మనకి, దేవుళ్ళ దగ్గర రాజీ పడాలి, కులాల దగ్గర రాజీ పడాలి, జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పూజలు చేస్తుంటే అందులో పాల్గొనాలి. ఇది నాకు ఇష్టం లేదు. ద్రావిడ కళగం అనేది ఒక సాంస్కృతిక సంస్థ. ప్రజలలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చి వాళ్ళని శాస్త్రీయ దృష్టి వైపు మరల్చడానికి ఏర్పడిన సంస్థ. సో పొలిటికల్ పార్టీగా మారటానికి నేను అంగీకరించను అన్నాడు ఆయన. దాంతో అన్నాదురై బయటకు వెళ్ళిపోయి టీఎంకే పార్టీ పెట్టుకున్నాడు. తర్వాత అధికారంలోకి వచ్చారు, అది వేరే విషయం. ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, మన ఈ సంస్థలన్నీ కూడా ఎందుకు పనిచేస్తున్నాయి అంటే, ప్రజల్లో జ్ఞానానికి సంబంధించిన మార్పులు తేవటానికి, వాళ్ళ జీవితంలో ఇప్పటిదాకా అనుసరిస్తున్నటువంటి ఆచారాలు, విధానాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని సరైనవా కావని వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళు సరైన వాటిని అనుసరించడానికి కావాల్సిన గైడెన్స్ ఇవ్వటానికి మన సంస్థలు ఉపయోగపడాలి. సో ఏ పేరన్నా పెట్టుకొని, సంస్థకి ఏది పేరైనా పెట్టుకొని వాళ్ళ ప్రధాన కర్తవ్యం ఇదే. ఈ పనులు అంటే ఈ సంస్థలు చేసే పనులు రాజకీయ పార్టీలు చేయవు, ఎక్కడ చేయవు. ఈ దేశంలో కులాంతర వివాహాలని తీసుకొచ్చింది, ఏ కులం వాళ్ళైనా ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది నాస్తికులే. కొన్ని తరాల పాటు వాళ్ళ కుటుంబాల్లో ఆ పెళ్ళిళ్ళు చేశారు. ఉదాహరణకి గోరా గారు విజయవాడ, కొన్ని తరాలు, గోరా గారి తరమే కాదు, గోరా గారి తర్వాత తరం, వాళ్ళ తర్వాత తరం మనవాళ్ళు కూడా పెళ్ళి అట్లాగే చేసుకుంటున్నారు. సో ఈ మార్పుకి కారణం, అట్లాంటి మార్పులు తీసుకురావడం ద్వారా ఈవేళ కులాంతర వివాహాలు అనేవి పెరిగిపోతున్నాయి. ఏ కమ్యూనిస్టులు ఇది చేయలేదు, ఏ రాజకీయ పార్టీలు ఇది చేయలేదు. మొదట్లో వాళ్ళకి రాజకీయాల ఇవే తప్ప, ఆశయాలే తప్ప ఇవి లేవు. కాబట్టి సొసైటీని చేంజ్ చేయటం అంటే ఏంటి? అధికారం చేజెక్కించుకొని
ప్రజలకు కావలసినటువంటి రాయితీలో లేకుంటే అంటారే మిఠాయిలు పంచినట్టుగా పంచటం, ఫ్రీ బీల్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళకి ఇవి ఇస్తామని చెప్పి వాళ్ళని ఊరించి వాళ్ళ ఓట్లు తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిపాలించడం, ఇదంతా రాజకీయాలు మనం చూస్తున్నాం. సో మన సంస్థలకి రాజకీయాల నీతికి మన సంస్థల నీతికి తేడా ఉంది. వాటికి అధికారం పరమావధి, అంటే అధికారమే వాటికి లక్ష్యం. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. మనకి అధికారానికి సంబంధం లేదు. మనకేం సంబంధం? మన ఆచరణ ద్వారా మన ఆలోచనల్ని మనం అనుసరిస్తూ ప్రజలను అనుసరించమని చెప్పటం. సో దీంట్లో ఉండేటువంటి వ్యక్తులు ఆచరణ ప్రధానంగా ఉండాలి. కాబట్టి ఇది నిజానికి చాలా కష్టమైన పని కాబట్టే ఎక్కువ మంది దీంట్లోకి రారు. కానీ వచ్చిన వాళ్ళు దీంట్లో చాలా సుఖపడతారు. ఆనందం, ఇటు ఆరోగ్యపరంగా ఆనందం, తృప్తి అన్నీ ఉంటాయి దీంట్లో. కనుక ఈ తేడా తెలుసుకోలేక చాలామంది ఈ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళని హేళన చేస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు, కొంతమంది తిడుతూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు. దీంట్లో ఉండేటువంటి తృప్తి మిగిలిన వాటిల్లో ఉండదు. ఎందుకు ఉండదు? తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇందులో? బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. ఏం చెప్పాడు? కోరికలు దుఃఖాలకు కారణం అన్నాడు. దుఃఖం అంటే ఏమిటి? ఏడవటం కాదు, కన్నీళ్లు పెట్టుకొని. దుఃఖం అంటే అసంతృప్తి. అసంతృప్తే. అసంతృప్తి అంటే తృప్తి లేకపోవటం ఎందుకు వస్తుంది? కోరికలు ఎక్కువ అవటం వల్ల వస్తుంది. అందువలన మన ఉద్యమాలకి ఇది కావాలి. సంతృప్తిగా జీవించటం అనేది ఇంపార్టెంట్. మనిషి జీవితానికి మరొక జన్మ అంటూ ఉండదు. ఈ మధ్య సినిమాల్లో కూడా ఉన్నదొకటే జిందగీ ఇలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. ఒకప్పుడు ఇవి వచ్చే కాదు, పూర్వజన్మలు ఉన్నాయి, మనం పునర్జన్మలు ఉన్నాయి, ఈ జీవితం తర్వాత మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుడతాము అనుకునే కాన్సెప్ట్స్ ఉండేవి. ఇప్పుడు సినిమా వాళ్ళకు కూడా అవి లేవని తెలిసిపోయింది. అందుకని ఉన్నదొకటే జిందగీ, ఈ బ్రతుకు ఒకటే, మనం సుఖంగా జీవించాలా అది తీసుకొస్తున్నారు. ఆ మార్పు రావడానికి కూడా వీళ్ళే కారణం, నాస్తికులే. అందువలన మనకి వేరే జన్మ ఉండదు, వేరే జీవితం ఉండదు అని తెలుసు కాబట్టి నాస్తికులైనా, హేతువాదులైనా, మానవవాదులైనా వాళ్ళు ఈ జీవితాన్ని సుఖంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. సుఖంగా గడపడం అంటే ఏమిటి? తాగటం, తిరగటం, తందనాలాటం ఇవి కాదు. అది సుఖం కానే కాదు. అది కాదు వీళ్ళు కోరుకునేది. సుఖం అంటే తృప్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. ఎలా తృప్తిగా బ్రతకాలి అన్నప్పుడు మోసాలు చేయకూడదు ఎవరిని. మన వృత్తిలో కానీ మన జీవితంలో కానీ ఎక్కడ మోసాలు చేయకూడదు. రెండోది శీలం. అంబేద్కర్ చెప్పినట్లుగా ప్రజ్ఞ, శీలం, సమాధి, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. బుద్ధుడు చెప్పాడు. అంబేద్కర్ కూడా శీలానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. శీలం అంటే ఏమిటి? సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. మన జీవితంలో ఎవరికి ద్రోహం చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. కాబట్టి ఆ శీలాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని హ్యాపీగా గడపచ్చు అన్నాడు. ఇదిగో ఇది మనకు అవసరం. తృప్తి అనేదానికి డబ్బుతో రాదు. తృప్తి మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు తగ్గట్టుగా మన జీవితాన్ని నడిపించుకోవటం, దీంతో వస్తుంది తృప్తి. అది హేతువాదులకి, నాస్తికులకి, మానవవాదులకి ముఖ్యంగా ఉండాలి. అలా ఉన్నవాళ్లే జీవితాలను హాయిగా గడుపుతున్నారు, ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. మీరు ఇండియాలో తీసుకోండి, వరల్డ్ ఏ కంట్రీస్లోనే తీసుకోండి, ఎక్కువ కాలం బ్రతుకుతున్న వాళ్ళు ఆస్తికులా నాస్తికులా అని మీరు ఎంక్వైరీ చేసుకోండి, నాస్తికులే ఉంటారు ముందు. ఇంకొకటి, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒక నివేదిక ప్రకటిస్తుంటారు. హ్యాపీయెస్ట్ కంట్రీస్ నివేదిక.
వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్. అందులో మొదటి 10 దేశాలు ఏమున్నాయో చూసుకోండి. అందరూ ఆ మొదటి 10 దేశాల్లో ఏ జనాభా ఎక్కువ ఉందో చూసుకోండి. హ్యూమనిస్టులు, రేషనలిస్టులు, ఏథియిస్టులే ఉంటారు. ఎస్. అందులో ఎక్కువగా నార్వే ఉంటుంది, డెన్మార్క్ ఉంటుంది. వాటిలో మనం 1-2 స్థానాల్లో అందులో ఏథియిస్టులే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు చెప్పే ఆలోచనలే అక్కడ జనంలోకి వెళ్ళిపోతుంటాయి. హాయిగా సంతృప్తిగా జీవనం గడుపుతున్నారు అక్కడ. ఇక మతపరమైన దేశాలు తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, ఇండియా తీసుకోండి, అరబ్ కంట్రీస్ తీసుకోండి, అమెరికా తీసుకోండి. ఇట్లాంటి మతపరమైన కంట్రీస్ ఏవైనా ఎక్కడో ఉంటాయి అడుగున. మంది 140, 140, 120 స్థానాల్లో ఎక్కడో ఉంటుంది. అవును సార్. కాబట్టి ఇవన్నీ మనకేం చెప్తున్నాయంటే, మన సంస్థలు అందులో కార్యకర్తలకి మనం ఇవన్నీ చెప్పుకోవాలి. ఆ కార్యకర్తలకి ఇవన్నీ చెప్పకపోతే వాళ్ళు ఆస్తికులు చెప్పే విషయాలే కరెక్టేమో అనుకొని పేరుకి దేవుడిని నమ్మను నేను, లేకపోతే దయ్యాలను నమ్మను, మూఢనమ్మకాలు నాకు లేవు అని అనుకున్నా వాళ్ళు చెప్పే వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పినట్టుగా అబద్ధాలు చెప్పటం, వాళ్ళు చేసినట్టు మోసాలు చేయటం, వాళ్ళు చేసినట్టుగానే లేడీస్ విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ ప్రవర్తించటం, ఈ లంచాలు తీసుకోవటం, ఇట్లాంటివి వీటికి అలవాటు పడతారు. అలవాటు పడ్డప్పుడు వాళ్ళకి గౌరవం తగ్గిపోద్ది. వాళ్ళకి పర్సనల్గా తగ్గటం కాదు, వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ సిద్ధాంతానికే తగ్గిపోద్ది. అది చాలా ఇంపార్టెంట్. ఇందాకే చెప్పాను మనకు ఆచరణ చాలా ముఖ్యమని. మనకు ఆచరణ చాలా ముఖ్యమని చెప్పాను. మనం చెప్పటం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఆచరించటం అంత ఇంపార్టెంట్. దాన్నే సంస్కృతంలో ఒక కవి చెప్తాడనమాట. చిత్తే వాచి క్రియాయాంచ మహతామేకరూపత అంటాడు. ఏది చెప్తావో అది చేయాలి. ఏది ఆలోచిస్తావో అది చెప్పాలి, ఏది చెబుతావో అది చేయాలి. ఆలోచించేది మనస్సు, చిత్తం. ఆలోచించిన దాన్ని చెప్పేది, బయటికి చెప్పేది నోరు, అది వాచి అంటే వాక్యాలు చెప్పేది. తర్వాత ఆచరణ, క్రియ. చిత్తే వాచి క్రియాయాంచ మహతాం ఏకరూపత అన్నారు వాళ్ళు. ఆ మనస్సులోను, మాటల్లోనూ, ఆచరణలోనూ ఒకటిగా కనిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహాత్ములు అన్నారు. ఆ మహాత్ములు ఎవరయ్యా అంటే నాస్తికులు. అంతే. మిగిలిన వాళ్ళు ఆస్తికుల్లో మహాత్ములు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పమనండి నాకు ఎవరినన్నా. మనకు కనిపించరు. ఎందుకంటే వాళ్ళు ఆస్తికులు అన్నప్పుడే వాళ్ళు తప్పు అయిపోయి వాళ్ళు తప్పులో పడ్డారనమాట. ఎట్లా? అబద్ధాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు దేవుళ్ళని నమ్ముతున్నారు, పరలోకాలు ఉన్నాయని నమ్ముతున్నారు, లేని వాటిని నమ్ముతున్నారు. అక్కడే వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు. కాబట్టి మనం ఉన్నదాన్ని ఉన్నట్టు నమ్ముతున్నాం. ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఇది ఉంది అని చెప్తున్నాం. మనం ఆ చెప్పినట్టే మనం నడుచుకుంటున్నాం. మనం గొప్పవాళ్ళం అన్నమాట. కాబట్టి ఈ విషయాలు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మన క్యారెక్టర్ని అలా బిల్డప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మన ఉద్యమాలకి. కాబట్టి ఇట్లా ఎవరైతే ఈ రకంగా జీవించారో వాళ్ళనే ఈవేళ మనం గ్రేట్ పీపుల్ అనుకుంటున్నాం. పెరియార్ అట్లా జీవించాడు. ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, నా జీవితంలో నేను ఎక్కడా అబద్ధం ఆడలేదు, అలాగే ఎక్కడా దేనికి లోపడలేదు, లొంగిపోలేదు. ఆయన్ని హిందీ వ్యతిరేక ఉద్యమంలో అరెస్ట్ చేసి కోర్టులకు తీసుకెళ్తే కోర్టులో 2,000 రూపాయలు జరిమానా విధించారు ఆయనకి. జరిమానా కడితే నిన్ను వదిలేస్తామన్నారు. నేను కట్టను అన్నాడు ఆయన. ఎందుకు కట్టవు, వెళ్ళొచ్చు కదా బయటికి అని అడిగాడు జడ్జి. నేను చేసింది తప్పు అయితే ఆ తప్పును ఒప్పుకుంటున్నట్టు ఉంటుంది జరిమానా కడితే.
నేను తప్పు చేయలేదు, చేయనప్పుడు నేను జరిమానా ఎందుకు కట్టాలి? కడితే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. నో, నేను జైలుకే వెళ్తాను అన్నాడు ఆయన. అది నిజాయితీ అంటే. ఇది పెరియార్ చేశాడు, అంబేద్కర్ చేశాడు ఇట్లా. అందుకే వాళ్ళని ఈవేళ మనం గౌరవిస్తున్నాం. వాళ్ళ జీవితాలన్నీ మనకి పాఠాలు కనుక ఇది అందరికీ కూడా ఆచరణ, మనకి ఆ ఉదాహరణలు తీసుకొని మన జీవితాలని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే, ఎంతోమంది నాతో కూడా అన్నారు, ఏమనుకుంటారంటే మీ జీవితాలు వేస్ట్ అన్నారు. మీ జీవితాలు వేస్ట్, ఎందుకంటే మీరు మాలాగా ఎంజాయ్ చేయలేరు, మాలాగా మీరు గుళ్ళకి వెళ్ళలేరు, లేకపోతే ఆ ప్రదేశాలు ఇవన్నీ చూడలేరు, గుళ్ళల్లో ఏం జరుగుతుందో అని మీకు తెలియదు, ఇవన్నీ చేయలేరు. మేము ఎంజాయ్ చేస్తున్నాం, మాకు ఆ దేవుడు చూసుకుంటున్నాడు, మాకు ఆ లైఫ్ ఇచ్చాడు దేవుడు అని అంటుంటారు. వాళ్ళు దాంట్లో ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నారు వాళ్ళు. అందుకే మనం కూడా ఏం చేయాలి, లైఫ్ని జాయ్ఫుల్గా గడపటం అనేది కూడా తెలుసుకోవాలి. కొంతమంది హేతువాద నాయకుల్లోనే ఒకరిద్దరు నాకు తెలుసు, వాళ్ళకి కళలన్నా లేకపోతే సాహిత్యం అన్నా ఇట్లాంటివంటే కూడా నచ్చవు. అవి మనల్ని తప్పుదారి పట్టేస్తాయి అని చెప్పి అనుకున్నారు. కానీ నా అభిప్రాయంలో ఏంటంటే కళలు చాలా ముఖ్యమైనవి. మనిషి ఆదిమ కాలం నుంచి కళలను అనుసరిస్తూనే వచ్చాడు. కొండ గుహల్లో ఉన్నప్పుడు కూడా బొమ్మలు వేశాడు, గుహల్లో రాళ్ళ మీద కళ. కాబట్టి కళ అనేది సహజంగా మనిషిలో అంతర్భాగంగా ఉంటూ వచ్చింది. అలాంటప్పుడు మనం మన జీవితాన్ని కూడా ఒక కళగా తీసుకొని దాన్ని అందంగా ఆనందంగా నిర్మించుకోవాలి. ఆ నిర్మించుకోవటం అనేది తెలియక కొంతమంది మనకు కొన్ని అపోహలు కూడా ఇంతకుముందు కల్పించారు. నువ్వు మంచిగా సంపాదించుకొని హ్యాపీగా గడుపుతుంటే ఉద్యమాల్లో ఉండేవాళ్ళు ఎట్లానా ఉండేది, ఈ బూర్జువాల్లాగా ఏంటిది అని అంటాం చేసేవారు. అది బూర్జువా తత్వం ఎలా అవుద్ది? ఆనందంగా జీవించడం బూర్జువా తత్వం ఎలా అవుద్ది? కాదు. అంటే గడ్డాలు మీసాలు పెంచేసుకొని ఏమీ లేకుండా బికారిలాగా తయారయ్యి అప్పుడు మన పదాలు వెల్లిస్తూ ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళ కాదు కదా. వాళ్ళకన్నా కూడా సన్యాసులు గడ్డాల మీసాలు పెంచుకొని రుద్రాక్షమాలలు వేసుకున్న సన్యాసులు కూడా అట్లాగే చెప్పారు. అందువల్ల అది కాదు కరెక్ట్. ఆనందంగా గడపాలి. దానికి ఇందాక చెప్పాను, మోసాలు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, అక్రమాలకు వెళ్లకుండా జీవితాన్ని హ్యాపీగా తయారు చేసుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని. మన ఉద్యమ కార్యకర్తలకి ఇవన్నీ కూడా మనం నేర్పాలి. అట్లాగే ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఆస్తికులంటే వాళ్ళు ఏదో తెలివి తక్కువ వాళ్ళు, మనకన్నా జ్ఞానం లేనోళ్ళు అని చులకన భావం మనలో ఎప్పుడూ ఉండకూడదు. అది ఎప్పుడు కూడా మనకు ఉండకూడదు. అవతల వాడిని కూడా రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి మనం. మనకి ఎక్కడ తేడా ఉంది, వాళ్ళకి మనకి భావాల్లో తేడా ఉంది. సో మన మధ్య ఉన్నది భావాల పోరాటమే తప్ప వ్యక్తుల మధ్య పోరాటం కాదు. ఇది తెలియకపోతే మనం తప్పుదారిని పడతాం. కాబట్టి భావాల మధ్య పోరాటం ఉన్నప్పుడు భావాలతో ఎదుర్కోవాలి. అతని భావాలు నీకు నచ్చలేదనుకో వదిలేయి, కానీ అతనితో స్నేహం ఎందుకు మానుకుంటావు? చేయాలి కదా. అట్లా అయితే ఈవేళ నాస్తిక హేతువాద సంస్థల్లో పనిచేస్తున్న చాలామంది ఇళ్లల్లో భార్య ఆస్తికురాలైతే భర్త నాస్తికుడు. ఆ భావాల మధ్య తేడా ఉండి నిజంగా ఆ భావాలు ఉన్న వాళ్ళని మనం వ్యతిరేకించదలుచుకుంటే ముందు వీళ్ళంతా కూడా వాళ్ళ భార్యలను వదిలేయాలి కదా. కానీ జీవిస్తున్నారా లేదా కలిసి?
ఎలా జీవించగలుగుతున్నారు? ఆమె భావాలు ఆమెవి, నాయి నావి అనుకొని జీవిస్తున్నారు కదా. ఇది సమాజానికి అప్లై చేయండి. సమాజానికి అప్లై చేయండి. ఎవరన్నా బొట్టు పెట్టుకొని వస్తే వాడి వైపు అదో రకంగా చూడటం అని ఉండకూడదు. అది వాడి వేషధారణ, వాడు చేస్తున్నాడు చేయని. కానీ వాడు చెప్పేది వాడు చెప్తున్నప్పుడు దానికి కౌంటర్గా నీవు చెప్పేది నువ్వు చెప్పు. నీ భావం నువ్వు చెప్పుకో, వాడి భావం వాడు చెప్తాడు. జనానికి ఏది దగ్గర అయితే, జనానికి ఏది సరైందని అనిపిస్తే దాన్ని అనుసరిస్తారు. అది ఈ డెమోక్రసీ. మనందరూ డెమోక్రసీ గురించి మాట్లాడతాం, ఇది కూడా డెమోక్రసీయే. ఈ డెమోక్రసీని నువ్వు అనుసరించకపోతే నువ్వు వాళ్ళకి శత్రువు అయిపోతావు కదా. అది అందువలన ఇవన్నీ కూడా కార్యకర్తలు నేర్చుకోవాల్సిన విషయాలు. వీటిని కూడా మనం తక్కువగా చూడకూడదు. మన ఉద్యమాల్లో, ఈ హేతువాద ఉద్యమాల్లో మనకు మొదటి నుంచి ఇక్కడ ఒక రకమైనటువంటి శిక్షణ అనేది లేకుండా పోయింది ఉద్యమ నాయకులు ద్వారా. అటు ఏ సంస్థలో తీసుకున్నా సరే కార్యకర్తలకి శిక్షణ ఇవ్వటం అనేటువంటిది కేవలం సబ్జెక్టే ఇచ్చారు. సబ్జెక్టు ఇదిగో అవన్నీ అబద్ధాలు, ఇవన్నీ మోసాలు, ఈ బ్రాహ్మణులు ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఇంతవరకే ఇచ్చారు. కానీ దాంతోపాటు మనకి ఇవ్వాల్సింది ఏంటంటే నైతికత అనేది ఇవ్వలేదు. మొరాలిటీ అనేటువంటి దాని గురించి, నీతిగా ఉండటం ఎట్లా, మనం వాటిని ఎందుకు వ్యతిరేకించాలి, వ్యతిరేకించినప్పుడు మనం ఎలా ఉండాలి, ఈ విషయాలు శిక్షణలో ఎక్కడ ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవటం ఒక మైనస్ పాయింట్ మనకి. అందువల్ల కూడా మనకి కొంతమంది దూరం అయిపోయారు. అట్లాగే మన ఈ ఉద్యమాల్లో ఉన్న కొంతమంది నాయకులు సరైన ప్రవర్తన లేక, శీలం, ఇందాక చెప్పాను కదా, శీలం లేక ఇతరుల దృష్టిలో తేలికైపోయి వెనక్కి వెళ్ళిపోయారు, చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఉన్నాయి. మనం ఆ తప్పులు చేయకూడదు. ఇది నా కోరిక. మనం ఆ తప్పులు చేయకూడదు. అందుకే నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇవన్నీ చెప్తుంటా నేను. అది మనకు బలం. ఆ రకంగా ఉండటం మనకు బలం. అవతలవాడు మనల్ని వేలెత్తి చూపకుండా ఉండటమే మన బలం. వీడు తప్పు చేస్తున్నాడని మన వైపు చూపించకూడదు వేలు. అది అలా ఆ వేలు ఎప్పుడైతే వాడు ఎత్తలేదో అది మనకు బలం అన్నమాట. అప్పుడు మనం 2 వేళ్ళు ఎత్తి చూపించవచ్చు. అది. సో మన ఉద్యమాలు బలపడాలంటే సబ్జెక్టివ్ నాలెడ్జితో పాటు ఇదిగో ఈ నాలెడ్జ్ కూడా, వ్యక్తిగతమైన క్యారెక్టర్ బిల్డప్ చేసుకునే నాలెడ్జ్ కూడా మనకి ఎక్కువ ఉండాలి. అది ఆ రకమైనది ఉంటే మన ఉద్యమాలు చాలా బలపడతాయి. ఈవేళ విమర్శలు చేస్తున్నట్టుగా, లేకపోతే వాడిని అట్లా చేయండి, వీడిని అట్లా చేయండి అని చెప్పి కోర్టుల్లో కేసులు పెడుతున్నట్టుగా ఉండవు. అది ఉంటే మనలో. ఓకేనా? ఓకే సార్. మిత్రులారా, అన్నలారా, అక్కలారా, పెద్దలారా, తమ్ముళ్ళు, చూడండి, అంటే నాస్తికులే కాదు, ఈవెన్ ప్రతి ఒక్క మనిషి వీటిని అనుసరించాలి. సార్ చెప్పారు ఎంతో చక్కగా. పెరియార్, అంబేద్కర్ బుద్ధిని వివరిస్తూ అసలు మన జీవన విధానం ఎలా ఉండాలి. ఇది కేవలం నాస్తికులకే కాదు, కేవలం భౌతికవాదులకే కాదు, కేవలం హ్యూమనిస్టులకే కాదు, ప్రతి మానవుడు దీన్ని ఫాలో అవ్వాలి. అదేవిధంగా సార్ అంటే మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. అయినప్పటికీ అంటే మళ్ళీ ఒక మీట్లో మళ్ళీ సమయం ఉన్నప్పుడు సార్ తోటి క్లాసులు చెప్పించుకొని సార్ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం పొందడానికి ప్రయత్నిద్దాం. త్వరలో MNS యూత్ క్లాసెస్ కూడా ప్రారంభించుకుందాం. అదేవిధంగా సార్ కూడా దానికి ఒకరోజు గెస్ట్గా పిలుచుకుందాం. ఒకరోజు కాదు, సార్ దగ్గర ఉన్నది నేర్చుకోవాలంటే చాలా రోజులు అవసరం. ఖచ్చితంగా సార్ని కూడా ఆహ్వానించుకుందాం. అదేవిధంగా మీరు నిజానికి అంటే నాస్తికుల, అంబేద్కర్ వాదుల, అసలు మానవవాదుల, అసలు బుద్ధిస్టుల, ఇవన్నీ పక్కకు పెడితే నిజానికి అంటే మనిషి లెక్క బతకడం నేర్చుకోవాలి అనేది అంటే మెయిన్గా ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం. అదేవిధంగా ముందుకి
మళ్ళీ క్లాసులతోటి కలుద్దాం. ఇంతటితో ఈ డిస్కషన్ని, ఇది ఇంటర్వ్యూ కాదు డిస్కషన్, ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్, జై ఎన్ఎస్ఆర్. యాక్చువల్ ఆర్ట్స్ కాలేజ్ లాస్ట్ టైం ఠాగూర్ ఆడిటోరియంలో సావిత్రిబాయి పూలే జయంతి చేసినాం. దాన్ని మొత్తం ఫిల్అప్ చేసినాం ఠాగూర్ ఆడిటోరియం. బాగా వచ్చి అదే రేంజ్ లో ఇది చేయాలని ఒక ఆలోచన ఉండే. ఇది అంబేద్కర్ యూనివర్సిటీలో చేయాలా, ఠాగూర్ ఆడిటోరియంలో చేయాలనేది సందిగ్ధంలో ఉండే. ఇక్కడ డిసైడ్ కాలేదు. 100 years లో పెరియార్ ఏం సాధించాడు, ఇంకా ఏం సాధించాలి ఇప్పుడు అనేది కూడా రాశాను. దీంట్లో ఉంది, అది చదివితే మీరు మాట్లాడేస్తారు అసలు. ఈ పిక్చర్ ఏంటి సార్? పూరిలో ఇది కింద ఏముంది, కులతత్వ రథయాత్ర. జగన్నాథ జగన్నాథ ఉత్సవంలో రథాన్ని ఊరేగిస్తారు. ఓకే. పైన 150 మంది బ్రాహ్మణులు కూర్చొని ఉంటే కింద ఈ శూద్రులు అందరూ లాగుతూ ఉంటారు. అది రథాన్ని. యాక్చువల్ ఇట్లా పట్టుకోలేదు అనుకో, దేవుని గుర్తికారు. అయితే అక్కడ మేము గత 5 సంవత్సరాల నుంచి బహుజనుల జ్ఞాన జాతర పేరిట జనవరి 1, 2, 3 రోజులు ఈ చేస్తున్నాం జ్ఞాన జాతర. మొదటి రోజేమో అంటే సావిత్రిబాయి పూలే వాళ్ళు దంపతులు స్కూల్ ప్రారంభించిన రోజు, మళ్ళీ శౌర్య దివస్. దీన్ని ప్రత్యేకంగా చేస్తాం, వైట్ క్లాత్ తోటి ఒక ఆకర్షణీయంగా చేసి పెడతాం. రెండో రోజు వచ్చేసి ఆటలు పాటలు, అదేవిధంగా మూవీ స్క్రీనింగ్ ఉంటది. ఊర్లలో చాలా తక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. మనం భావజాలకు సంబంధించిన మూవీ స్క్రీనింగ్ ఉంటుంది. జనవరి 3 ఏమో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటాము. దీనికి మెయిన్ గా బయట వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాము. ఇప్పుడు మీతోటి పోస్టర్ రిలీజ్